హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శోభాచంద్ర కేసులో శరత్చంద్రకి అపూర్వపై చాలా బలమైన అనుమానం కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంద్రుల్లో వాళ్ళ అమ్మ శోభాచంద్రను చూసుకొని ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటుంది భూమి. అదంతా చూస్తున్న కృష్ణప్రసాద్ భూమికి భోజనం తినిపించి, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుందమ్మా, ఖచ్చితంగా బావగారు అపూర్వ నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు అని భూమిని ఎంతో హ్యాపీగా ఓదారుస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఆఫీస్కి బయలుదేరుతూ, ఇవాళ నాకు క్యారెట్ హల్వా తినాలనిపిస్తుందమ్మా అని శారదాని అడుగుతారు. ఇన్ని రోజులు ఆ క్యారెట్ హల్వా నేను కాదురా భూమి చేసేది, భూమికి కాల్ చేయనా అని అడుగుతారు. ఏమీ అక్కర్లేదు, నేను కావాలంటే ఆర్డర్ చేసుకొని తింటాను, ఇప్పుడు ఆ భూమికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అలా అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతారు గగన్. కానీ శారద మాత్రం భూమికి కాల్ చేసి గగన్కి క్యారెట్ హల్వా తినాలనిపిస్తుంది అని చెప్తుంది. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇంకేంటత్తయ్య, నేను వెంటనే చేసి బావ ఆఫీస్కి క్యారెట్ హల్వా తీసుకువెళ్తాను అని కిచెన్లోకి వెళ్తుంది హ్యాపీగా భూమి. ఇదంతా అపూర్వ అండ్ నక్షత్ర ఇద్దరు గమనిస్తారు. గమనించి ఈ భూమిని ఎలా అయినా ఆపాలి అంటే తారా అనే బాణాన్ని వదలాలి అని అపూర్వ తారాకి కాల్ చేస్తుంది. హలో తారా, ఏంటి నువ్వింకా గగన్తో నీ పెళ్ళవుతుంది అని కలలు కంటున్నావా? ఆ కలలన్నీ ఖచ్చితంగా నిజం కావు. ఎందుకంటే ఆ భూమి గురించి నీకు కొంచెమే తెలుసు, నాకు ఎంతో తెలుసు. ఆ భూమి మీ పెళ్ళి జరగనివ్వదు అని అంటుంది అపూర్వ. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ మీరు? నేను గగన్ చేతికి డివోర్స్ పేపర్స్ కూడా ఇచ్చి వెళ్ళాను. డివోర్స్ పేపర్స్పై సైన్ చేయిస్తానని నాతో చెప్పారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ పాటికి సైన్ చేయించే ఉంటాడు అని అంటుంది తారా. అవునా, సరే అయితే ఇంకొక 1 అవర్లో నువ్వు ఆఫీస్కి వెళ్ళు. గగన్ ఆఫీస్కి వెళ్తే అప్పుడు నీకు నిజమేంటో అర్థమవుతుంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వెంటనే అపూర్వ ఇప్పుడు ఆ గగన్కి సంతోషం లేకుండా పోతుంది. ఆ పూరికి వచ్చిన ఒక్కగానొక్క సంబంధం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు గగన్ కుమిలి కుమిలి ఏడుస్తాడు అని అపూర్వ చాలా క్రూయల్గా నవ్వుకుంటుంది. నక్షత్ర, మమ్మీ ఈ విషయం పక్కన పెట్టు మమ్మీ, మరి ఈ సిఐ విషయం ఏం చేద్దాం? డాడీకి నీపై డౌట్ వచ్చేసింది మమ్మీ, ఇప్పుడు డాడీ డౌట్ని ఎలా క్లియర్ చేస్తావు మమ్మీ అని అడుగుతుంది. బేబీ, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీ డాడీని ఎలా కూల్ చేయాలో కన్విన్స్ చేయాలో నాకు బాగా తెలుసు అని ఒక ఐడియా వేసుకుంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఆఫీస్కి రీచ్ అవుతుంది. హే, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు గగన్. నీకు క్యారెట్ హల్వా తినాలనిపించిందంట కదా, అందుకే తీసుకొచ్చాను అని అంటుంది భూమి. నాకు ఇప్పుడేం తినాలని లేదు, నువ్వు వెళ్ళు. మా అమ్మ నా కోసం ఎంతో కమ్మటి పప్పు చేసింది, నేను అది తింటాను అని గగన్ తింటూ ఉంటే ఇంకా పప్పులో మొత్తం చిల్లీస్ అయితే ఉంటాయి. ఓ, నువ్వు చిల్లీస్ తింటే ఎక్కడ నీకు నోరు మండుతుందోనని నువ్వు భయపడుతున్నావు కదా బావా అని కావాలని గగన్ని రెచ్చగొడుతుంది భూమి. ఇంక వెంటనే గగన్ ఏమీ కాదు, నేను భోజనం చేస్తానని చెప్పి ఇంకా కొంచెం కూడా వాటర్ కూడా తాగకుండా మొత్తం చిల్లీస్ అన్నీ తింటాడు. తిని చాలా అంటే చాలా మంటగా అనిపిస్తుంది అనమాట గగన్కి. ఇంకా అలా వాటర్ తీసుకోవడానికి వెళ్ళినా సరే గగన్కి మొత్తం ఆ పాట్లో ఉన్న వాటర్ అంతా పగిలిపోతుంది, కింద పడిపోతుంది. సో ఇంకా భూమి అలా గగన్కి క్లోజ్గా వెళ్ళేసరికి అప్పుడే అక్కడికి తారా వస్తుంది. గగన్ గారు అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఇంకా గగన్ భూమి ఇద్దరు తారా వైపు చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది గగన్ గారు ఇక్కడ అని అడుగుతుంది తారా. అంటే అది అని చెప్పేలోపు అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. మీకు నాపై ప్రేమ లేదు, ఇష్టం లేదు. కేవలం మా అన్నయ్య మీ చెల్లెల్ని చేసుకోవాలి అని చెప్పినందుకు మాత్రమే మీరు నన్ను చేసుకోవడానికి ఫిక్స్ అయ్యారు. కానీ మీకు మనస్ఫూర్తిగా ఈ భూమి అంటేనే ఇష్టం, అంతే కదా అని అంటుంది తారా. ఇంకప్పుడే భూమి క్లాప్స్ కొడుతూ, వావ్ సూపర్, ఫస్ట్ టైం నీ ఫేస్ చూపించినప్పుడు నువ్వు ఒక తింగరదానివి అనుకున్నాను, కానీ కరెక్ట్గా గెస్ చేసావు తారా అని అంటుంది భూమి. ఏయ్ షటప్, అయినా నీకు కొంచెం కూడా సిగ్గు వేయటం లేదా? నాకు కాబోయే భర్తని ఇంత దగ్గరగా ఉంటున్నావు అని అంటారు. ఏయ్ ఛీ, ఇంకొక్క మాట నీ నోట్లోండి వచ్చినా చంపేస్తాను. నీకు కాబోయే భర్త ఆల్రెడీ మా బావ నా మెళ్ళలో తాళి కట్టాడు, కావాలంటే చూడు, నీకు
కనీసం ఎంగేజ్మెంట్ రింగ్ అయినా పెట్టారా? కనీసం తాంబూలాలు మార్చుకున్నారా? నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఒక్కసారైనా నా గగన్ బావ నీతో చెప్పాడా? లేదు కదా. అలాంటప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఎలా అనుకుంటావు అని అంటారు. భూమి అని అంటారు గగన్. నువ్వు ఉండు బావా, నీకేమీ తెలీదు. ఎందుకంటే వీళ్ళు కావాలని నిన్న అవసరానికి వాడుకుంటున్నారు. ఇదంతా కావాలనే జరిపిస్తున్నారు. ఆ ధ్రువ నిజంగా అంత మంచివాడైతే నా చెల్లిని చేసుకుంటేనే నేను నీ చెల్లెల్ని చేసుకుంటాను అనే కండిషన్ పెట్టడు. అతనిలో స్వార్థం కనబడుతుంది. నీకు కనిపించట్లేదా అని అంటుంది భూమి. ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడనమాట గగన్. అవును, మా లాంటి వాళ్ళు దయ తలవకపోతే అసలు అననేలోపు, తారా ఏంటి నా చెల్లెలపై జాలి చూపిస్తున్నావా అని అడుగుతారు. అలా కాదు గగన్ గారు, ఇంకేం మాట్లాడద్దు. నా చెల్లెల్ని నేను చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచాను. అందుకే తను ఎవరిని పెళ్లి చేసుకున్నంటే వాడికి స్థాయి హోదా ఉందా లేదా అని కూడా ఆలోచించలేదు. గుడిలో మీ అన్నయ్యని చూసి ఇష్టపడిందనే నేను పూరికి మీ అన్నయ్యనిచ్చి పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయ్యాను. కండిషన్కి తల వంచాను. అంతేకాని నా పూరికి ఎవరు రాక అని కాదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి గగన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి వెళ్ళిపోతారు. ఇప్పటికైనా అర్థమైందనుకుంటా, కాబట్టి దయచేయి అని అంటుంది భూమి. ఇంకా తార ఏమీ మాట్లాడకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపూర్వ ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఏంటి మమ్మీ, ఏం చేస్తున్నావు నువ్వు? నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది మమ్మీ అని అంటుంది నక్షత్ర. బేబీ, కొన్నిసార్లు ఇలాంటి రక్తదానాలు చేయక తప్పదు బేబీ. మీ డాడీని బుట్టలో వేసుకోవాలంటే ఇదే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా శరత్చంద్ర కరెక్ట్గా రాబోతుంటే తన రక్తంతో ఐ లవ్ యూ బావా అని చెప్పి రాసిస్తుంది లెటర్పై. ఒక్కసారిగా అదంతా దూరం నుండి చూస్తూ భూమి షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా అంతా చూస్తుందన్నమాట. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్, నేను ఎప్పటికీ నిన్ను మోసం చేయను అని అపూర్వ రక్తంతో రాసుంటుంది. ఇంకదంతా చూస్తూ భూమికి డౌట్ వస్తుంది. ఇది చూస్తుంటే ఖచ్చితంగా బ్లడ్ లాగే ఉంది, కాబట్టి ఎలా అయినా వీటిని డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తాను అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా డిఎన్ఏ టెస్ట్కి పంపించడానికి ఆ లెటర్ని తీసుకుంటుంది భూమి. ఇంకా పేపర్ని సిఐ దగ్గరికి తీసుకువెళ్తుంది భూమి. సార్, ఖచ్చితంగా ఈ బ్లడ్ అనేది అపూర్వ బ్లడ్డే, కాబట్టి ఈ బ్లడ్ శాంపిల్స్ని ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించండి సార్ అని అంటారు. ఖచ్చితంగా భూమి అని చెప్పి ఇంకా అవి తీసుకొని చాలా జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకుంటారనమాట హ్యాపీగా సిఐ. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర అపూర్వ అలా తన బ్లడ్తో రాసింది అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. అపూర్వ ఏంటిది అని అడుగుతారు. నీపై నాకున్న ప్రేమని ఎలా చూపించాలో నాకు అర్థం కావటం లేదు బావా, అందుకే ఇలా చూపించాను. ఎప్పుడైనా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను బావా అని ఇంకా దొంగ కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకా వెంటనే శరత్చంద్ర, అపూర్వ అలా అనద్దు, నిజం తేలేంత వరకు నువ్వు నా భార్యవే, ఎప్పట్లాగే నువ్వు నాతో ఉంటావు అని ఇంకా అలా శరత్చంద్ర చెప్పేసరికి అపూర్వ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి అటు ఇటు తిరుగుతూ ఉంటే అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి ఇప్పుడు బావ మళ్ళీ నా వైపు వచ్చాడు తెలుసా అని అంటుంది. చూడు, మా నాన్నని ఇన్ని రోజులు కళ్ళున్న గుడ్డివాణ్ణి చేసి ఆడుకున్నావు, కానీ ఇప్పుడు నిజం నిప్పు లాంటిది. ఆ నిప్పు ఖచ్చితంగా మా నాన్నకు కనబడుతుంది, నీ పాపం పండుతుంది అని చెప్పాను కదా పూర్వ. ఆ రోజు రానే వచ్చేసింది, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి భూమి చాలా ధైర్యంగా చెప్తుంది అపూర్వకి. కరెక్ట్గా అప్పుడే శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు. భూమి, ఇంతకీ నువ్వు టిఫిన్ చేసావా అని అడుగుతారు. లేదు నాన్న, ఇంకా నేను భోజనం చేయలేదు, టిఫిన్ చేయలేదు అని అంటుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. చూసి భూమి రా, నీకు నేను తినిపిస్తాను అని భూమికి ఎంతో హ్యాపీగా తన భోజనాన్ని అయితే తినిపిస్తారనమాట శరత్చంద్ర. ఆ టిఫిన్ తింటూ భూమికి కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తాయి. నాన్నని ఇలానే ఉండాలి అనుకున్నాను, నాన్నని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట
అలా భూమి అదంతా చూస్తూ నక్షత్ర చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఛ, ఏదైతే చూడకూడదు అనుకున్నానో అదే నా కళ్ళతో చూడాల్సి వస్తుంది. ఇదంతా ఇదంతా మా కర్మ అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా పూరి ఇంటికి రీచ్ అవుతుంది. అప్పుడే ఇంక పూరి చాలా బాధపడుతుంటే శారద పూరి దగ్గరికి వస్తుంది. ఏమైంది, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడుగుతారు. అమ్మ, నాకు తార తార అంతా చెప్పింది. అన్నయ్య అన్నయ్య ఇంకా ఆ భూమిని మర్చిపోలేకపోతున్నాడంట అని అనేసరికి ఒక్కసారిగా శారద అలా చూస్తూ ఉంటుంది. చూడు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని అనేసరికి ఏంటమ్మా, కనీసం నన్ను నన్ను తను అంతలా అవమానిస్తున్నా, నా జీవితం నాశనం అవ్వాలని చూస్తున్నా, నువ్వు మాత్రం తన్ని ఇంకా నీ కోడలుగానే అనుకుంటున్నావు కదా. నీకు ఈ కూతురి కంటే ఆ కోడలే ఎక్కువ అయిపోయింది కదా. అయినా నేను ఎప్పుడూ ఇలాంటి విచిత్రాన్ని చూడలేదమ్మా. ఆ భూమి అంటే నీకు ఎందుకంత ప్రేమ అని అడుగుతారు. ఇంక వెంటనే చూడు పూరి, నీకే తెలియక అలా మాట్లాడుతున్నావు. అయినా నాకు ఒకటి అర్థం కావటం లేదు. ధృవ అంటే ఇష్టం ఇష్టం అంటున్నావు. ఎలా ఇష్టం, ఏమిష్టం, ఎందుకు ఇష్టం చెప్పు అని అడుగుతారు. ఎందుకంటే గుళ్ళో నన్ను కాపాడాడు అని అంటారు. గుళ్ళో ఎవరు కాపాడినా నీకు నచ్చుతారా? చూడమ్మా, ధృవ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవటం లేదు. నిన్ను తను కావాలనే వాళ్ళ చెల్లెలకి గగన్ నచ్చారు కాబట్టే ఇష్టపడుతున్నానని చెప్పాడు. నీ మొహం చూడకుండానే నిన్ను ఓకే చేశారు. ఇది అతను ఒక కేవలం బిజినెస్ డీల్లా మాత్రమే చూస్తున్నాడు, కానీ ఇది నిజమైన పెళ్ళిలా అతను చూడటం లేదు. ఆ విషయాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నువ్వు చేస్తుంది ఎంత పెద్ద తప్పో నీకు తెలియటం లేదు అని అంటుంది గట్టిగా శారద. ఇంకా వెంటనే అలా చాలా కోపం వస్తుందన్నమాట తనకైతే. నాకు ఏమీ తెలియదంటున్నావా అమ్మ? అంటే మీరు చేసిందంత కరెక్ట్, నేను చేసిందేమో రాంగ్ అని మీరు అంటున్నారు కదా. సరే, అలాగే అనుకో. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావు అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది పూరి. లేదు, ఎలా అయినా నేను ఈ విషయాన్ని ధృవ గారితో చెప్పాలి అని ధృవకి కాల్ చేస్తుంటే ధృవ కాల్ లిఫ్ట్ చేసేలోపు ఫోన్ కింద పడిపోతుంది. ఇంక పూరి హలో హలో అని మాట్లాడబోతుంటే అప్పుడే తార ధృవ దగ్గరికి వస్తుంది. అన్నయ్య, ఆ భూమి గగన్తో చాలా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నాకేం చేయాలో కూడా అర్థం కావటం లేదు. వాళ్ళిద్దరిని ఎలా విడతీయాలో కూడా అర్థం కావటం లేదు అనేసరికి అప్పుడే ధృవ తన ఒరిజినల్ నిజస్వరూపాన్ని బయటపడతారు. ఏంటమ్మా, నువ్వు ఇష్టపడ్డావనే ఆ పూరిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. పూరితో కాస్త క్లోజ్ అయితే చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు అని పూరితో క్లోజ్ అవ్వాలనుకున్నాను. కానీ ఆ భూమి వచ్చి అంతా నాశనం చేసింది. ఆ పూరిని మన గుప్పెట్లో కాళ్ళ కింద ఉంచుకుంటేనే గగన్ నీ మాటింటాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఎలా అయినా ఆ పూరిని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. గగన్ ఎప్పుడు నా మాట వినకపోయినా ఆ పూరిని నేను ముప్పు తిప్పలు పెడతాను. అదే నేను కోరుకుంటున్నానని ఇంకా ఒరిజినల్గా అన్ని నిజాలు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి ఉన్న పూరి ఇదంతా వినేసి ఒక్కసారిగా షాక్లో ఉండి ధృవ నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది. ఇంకా అలా ధృవ నిజస్వరూపం తెలుసుకొని వెక్కి వెక్కి కుమిలి ఏడుస్తూ ఉంటుంది పూరి. అంటే ఇన్ని రోజులు భూమి చెప్తుంది నిజమే, కానీ నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని చాలా బాధపడుతుంది. ఇది ఇలా ఉండగా భూమి అపూర్వ బ్లడ్ శాంపిల్స్ని ఇస్తుంది కదా. సో ఆ బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని సిఐ అయితే మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. ఆ కలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం ఎస్, ద డిఎన్ఏ విల్ బి మ్యాచ్డ్ అనమాట. అండ్ అపూర్వ డిఎన్ఏ అండ్ ఆ బ్రేస్లెట్ పై ఉన్న డిఎన్ఏ రెండు మ్యాచ్ అవుతాయి. సో ఎంతో హ్యాపీగా సిఐ భూమికి కాల్ చేస్తారు. భూమి, డిఎన్ఏ మ్యాచ్ అయిందమ్మా. ఇప్పుడు భూమి డిఎన్ఏ ఆ డిఎన్ఏ రెండు ఒకటే అని క్లియర్గా తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి ఎలాంటి భయం లేదు, సాక్ష్యాలతో సహా శరత్ చంద్ర గారికి చూపించవచ్చు అని చెప్పి ఇంకా రిపోర్ట్స్ తీసుకొని రావాలి అని బయలుదేరుతారనమాట తనైతే. ఇంకదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.